వివరాలకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐసిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ ప్రభుత్వ ప్రతినిధులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. క్వీన్స్లాండ్ రాష్ట్ర ఫైనాన్స్, ట్రేడ్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ మంత్రి రాసిన్ బేన్స్ ఆధ్వర్యంలో బృందం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, క్వీన్స్లాండ్ మధ్య ప్రాధాన్య రంగాల్లో సంబంధాలను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా వివరించామన్నారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు మంత్రి సీతక్క. మహాశివరాత్రిని పురస్కరించుకొని జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి సీతక్క. రుద్రేశ్వరుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్న శివుడి ఆశీస్సులు భక్తులు పొందాలని ఆకాంక్షించారు మంత్రి సీతక్క. కూడా సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లను చేస్తూ మరి ఆ ఏర్పాట్ల గురించి కూడా అధికారులతో, ఇతర వాళ్లతో, ఇక్కడ పూజారులతో కూడా చర్చించడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సకల ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు. వాటన్నింటిని కూడా సక్సెస్ఫుల్ గా చేసి వచ్చిపోయేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే విధంగా ఇటు పోలీస్ అధికారులు గాని, ఇటు జిల్లా కలెక్టరేట్ నుంచి గాని, అదేవిధంగా లోకల్ గా ఉండేటువంటి ప్రజలు గాని, అధికారులు గాని, ఈ మండలంలో ఉండేటువంటి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ వారు కూడా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి మరి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి రామప్ప టెంపుల్లో ఉన్నటువంటి శివాలయాన్ని అందరూ దర్శించుకొని మరి సంతోషాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి తెలంగాణ సీఎం నేర్చుకోవాలని ఎమ్మెల్సీ కవిత హితవు పలికారు. మహబూబాబాద్ జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లాగా ఢిల్లీ వెళ్లి లొల్లి చేసి మద్దతు ధర కోసం కొట్లాడాలని సూచించారు. మిర్చి రైతులకు పెట్టుబడి 2 నుంచి 3 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. మిర్చి రైతులు, పసుపు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక పీపీపీ మోడ్లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. పీపీపీ అంటే ఫోబియా పాలిటిక్స్ పర్సంటేజ్ ద్వారా ప్రభుత్వం నడుస్తుంది అంటూ ఎమ్మెల్సీ కవిత సెటైర్లు వేశారు. ఇవాళ మిర్చి రైతు కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా మిర్చి రైతుకు అదే పరిస్థితి ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు ఇబ్బంది కాగానే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఫ్లైట్ వేసుకొని ఆయన పోయిండు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఛాంబర్లో కూర్చొని అక్కడ రివ్యూ పెట్టి అధికారులందరినీ పిలిపించి భయపెట్టి బెదిరించి మీరు మాకు ఇస్తారా సస్తారా, మద్దతు ధర ఇవ్వాల్సిందే, కేంద్రం మొత్తం మిర్చి కొనాల్సిందని ఆయన అక్కడ పోయి అల్లరి చేసిండు. మరి మన చీఫ్ మినిస్టర్ గారికేమో అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో, ఇక్కడ వరంగల్లో కూడా పసుపు రైతులు ఉంటారు, వాళ్ళ ధరలు వాడిపోతున్నాయి. దాని మీద ఆయనకు సోయలేదు. మిర్చి రైతులు ధరలు వాడిపోయి భయంకరమైన పరిస్థితి ఉంది, దాని మీద ఆయనకు సోయలేదు. సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న ప్రాజెక్టులో టనల్ కూలిపోయి 8 మంది కూలీలు ఇరుక్కొని పోతే సొంత జిల్లాకు పోయి విజిట్ చేయాలన్న సోయి కూడా ముఖ్యమంత్రికి లేదు. ఎక్కడ పోయిండయా మన సీఎం గారు అంటే ఎన్నికల ప్రచారానికి పోయిండట. ఎన్నికల ప్రచారానికి పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేమని అడుగుతాడట. ఎందుకు నీ ప్రచారం, ఎవరి కోసం ప్రచారం, ఏం చేసినావని ప్రచారం చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? మీరు మిర్చి రైతుల గోస చూసిండ్రా? పసుపు రైతుల కన్నీళ్ళు పట్టించుకున్నారా? చచ్చిపోయినటువంటి కూలీల గురించి, ఇరుక్కపోయిన కూలీల గురించి ఏం జరుగుతుందో కనీసం కొద్దిగా మానవత్వమన్నా ఉండాలి కదా. మీరు వెళ్తే పనులు మంచిగా జరుగుతాయి, అక్కడ వాళ్ళని బయటికి తీసే ఆస్కారం ఉంటుంది. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుంది. పీపీపీ మోడ్ అంటే ఏంటంటే, ఒకటి ఫస్ట్ పి ఫోబియా. ఏం ఫోబియా పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి? కేసీఆర్ ఫోబియా. మైక్ పట్టంగానే కేసీఆర్ను తిట్టాలి, అంతకుమించి ఇంకో ఆలోచన ఏం లేదు ఆయనకి. ఏం రాదు పాపం, ఏం చేయడు. మైక్ పట్టంగానే సంవత్సరంన్నరైనా కేసీఆర్ను తిట్టాలి. ఒకటి కేసీఆర్ ఫోబియా. 2 ఇంకోటి ఏముంటుంది? పాలిటిక్స్. ఇక తెల్లారులేస్తే పాలిటిక్స్, ఇదే పాలిటిక్స్. అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మిర్చి రైతులు ఏడుస్తుంటే, పసుపు రైతులు ఏడుస్తుంటే అన్ని ఇడిసబెట్టిపోయి ఓట్లు అడగడానికి నిజామాబాద్కు పోయింది. నిజామాబాద్ అంట, కామారెడ్డి అంటే ఎక్కడెక్కడ పోయి వాళ్ళు ఓట్లు అడుగుతాడంట. 3వది పర్సంటేజ్. ఏంది పర్సంటేజ్? మీ అందరికి కూడా తెలుసు. బయట ప్రతి ఒక్కరు
గల్లీ వరకు కూడా 10% సర్కార్ అని పిలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు సర్వే నెంబర్ 273/2లో ఉన్న 102 ప్లాట్లను పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చాలా సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు కబ్జా చేసి ప్రహారీ నిర్మించారని ఆరోపిస్తూ ప్లాట్ యజమానులు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. 1993లో చేసిన వెంచర్లు తాము ప్లాట్లు కొన్నామని అక్కడ ఉన్న 102 ప్లాట్లతో పాటు రోడ్డు కూడా కబ్జా చేసి ఈ భూమి మాది అంటూ కోర్టుకు వెళ్లారని, తమకు న్యాయం చేయాలని హైడ్రా కమిషనర్కు తెలిపినట్లు బాధితులు వెల్లడించారు. 2007లో కొనుక్కున్నానండి. ఇప్పటి వరకు ఏం డెవలప్మెంట్ లేదు, మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇల్లు కట్టుకొనియట్లేదు, మా ల్యాండ్ ఎవరో ఆక్రమించిండ్రు. ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి మేము ఇక్కడ ల్యాండ్స్ కొనుక్కున్నాం. దానికి ఏమీ ఇవ్వట్లేదు. మా పిల్లలకు కట్నం కింద ఏదో ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే అది కూడా ఇవ్వట్లేదు. పర్మిషన్ మా ల్యాండ్స్ ఎవరో ఆక్రమించారు. మాకు దయచేసి హెల్ప్ చేయండి. ప్రతాప్ రెడ్డి, రామరెడ్డి, కృష్ణారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, జయంత్ రెడ్డి మమ్మల్ని ప్లాట్లకు రానియట్లేదు. గొడవ చేస్తున్నారు, కొడుతున్నారు, గోడలు పెట్టేసుకున్నారు. మాకేమో పర్మిషన్ ఇవ్వట్లేదు. మేము ప్రాపర్ గా ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఈసీలు అన్ని మా పేరు మీదనే ఉన్నాయి. కానీ ఇల్లు కట్టాలనుకుంటే మాత్రం మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. 273/2 సర్వే నెంబర్ కుంట్లూరు గ్రామ పంచాయతీలో ప్లాట్ నెంబర్ 145, 146 తీసుకోవడం జరిగింది. తర్వాత మా మిసెస్ పేరు మీద తీసుకోవడం జరిగింది, అపర్ణ. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఈ వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు దీని మీద కేసు వేసి దీన్ని ఇన్వాలిడ్ గా మనకు అందులో చూపిస్తుంది. ఎల్ఆర్ఎస్ కూడా కావట్లేదు. వాళ్ళు మరి కబ్జా పెట్టుకుంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పై అధికారులకు చేరవేయడం కోసం మేమందరం కలిసి కమిషనర్ గారిని కలవడానికి వెళ్తున్నాము. దీనికి సంబంధించి మాకు తగిన పరిష్కారం చేయగలరని కోరుతున్నాము. ప్రతాప్ రెడ్డి అని కొంతమంది వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఏం సంబంధం లేకున్నా కానీ వీళ్ళు కబ్జా చేసేసుకొని కోర్టులో కేసు వేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మాకు తగిన పరిష్కారం చూపించాలని కోరుతున్నాము. గత 7 సంవత్సరాల క్రితము ఇక్కడ ఫ్లాట్ కి మేము ఎంతో కష్టపడి అప్పులు చేసి రూపాయి తీసుకొచ్చి ఇక్కడ ఫ్లాట్ కొనడం జరిగింది. తీరా దీన్ని ఇప్పుడు మేము కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దీని మీద కబ్జా చేయడం జరిగిందండి. ప్రతాప్ రెడ్డి, రామరెడ్డి, కృష్ణారెడ్డి అనే మొదలగు వ్యక్తులు ఈ ల్యాండ్స్ ని ఇష్యూ చేసేసి వీళ్ళు ఈ ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే మేము కష్టపడి కొనుక్కున్నామో అందరం కూడా ఇలా రోడ్డు పాలైపోయినాం. ఎందుకంటే చాలా రకాలుగా బాధపడుతున్నామండి, చాలా రకాల ఇబ్బంది. ఎందుకంటే ల్యాండ్ కొనటం వల్ల ఏదో మనకు కొంత కుటుంబానికి, పిల్లలకి ఏదో ఆధారం అవుతుందని మేము అప్పులు చప్పులు చేసుకుంటే ఈ రోజు ఇలాంటి వ్యక్తులు మా లాంటి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ రోజు మమ్మల్ని కన్నీటి పర్వంతం చేస్తున్నారండి. ఈ రోజు మేము రోడ్డు మీద నిలబడే పరిస్థితి తీసుకొచ్చిన కారణం వాళ్ళండి. ఇలా ఈ ఫ్లాట్లు ఇలా కబ్జా చేయటం వల్ల మేము దీనికోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితి. మేము కొనటానికే చాలా ఇబ్బందులు పడి ఈ రోజు ఈ సమస్య నుంచి బయటపడడానికి కూడా బాధపడాల్సిన పరిస్థితి. అంటే అసలు మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎవరి ద్వారా న్యాయం జరుగుతుంది, ఈ సమస్య నుంచి మేము ఎలా బయటపడాలని మేము ఇంతమంది కూడా కన్నీటి పరమంతంతో ఇక్కడ బాధపడుతున్నామండి. రంగారెడ్డి మైలార్దేవ్పల్లి పరిధి జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బిల్ కలెక్టర్ మధు, అసిస్టెంట్ ఉద్యోగి రమేష్ను లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ ఇంటికి నెంబర్ కేటాయించడం కోసం జీహెచ్ఎంసీ వార్డ్ బిల్ కలెక్టర్ మధు, అసిస్టెంట్ ఉద్యోగి రమేష్ కలిసి డబ్బులు డిమాండ్ చేసిన సందర్భంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని విచారిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్ర సాధనలో పట్టభద్రులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు తిరస్కరించిన కేసీఆర్లో మార్పు రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పాటు ఏమీ చేయని బీఆర్ఎస్ నేతలు ఇవాళ మమ్మల్ని తప్పుపడుతున్నారని అన్నారు. ఏడాదిలోనే మేము ఏమి చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నెలకు 300-400 కోట్లు ఇవ్వాలంటేనే నాకు గగనమైన పరిస్థితి.
ఇవాళ నేను రిటైర్డ్ ఉద్యోగస్తులను అడుగుతున్నా, మీకు నిజంగానే చంద్రశేఖరరావు సరైన సమయంలో చెల్లించుంటే మీకు ఇన్ని కష్టాలు వస్తుండేనా? ఇవాళ అట్లాంటి చంద్రశేఖరరావు మోసం చేసిపోతే ప్రతి నెల నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. రాబోయే సంవత్సరంలో అవసరమైతే నెలకు 1000 కోట్ల దాకా మీ బకాయిలు చెల్లించి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మీరు నమ్మితే నాకు ఓటేయండి, మీరు నమ్మకపోతే మీరు ఇంకెవరికైనా ఓటేయండి. ఒక మాట ఇస్తే మాటకు నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, మాట ఇచ్చిన రాహుల్ గాంధీ ఇవాళ బీసీ కులగణన చేస్తున్నాడు, మాదిగ వర్గీకరణ చేస్తున్నాడు. ఇవాళ నేను అడుగుతున్న మా బలైన వర్గాలను, చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇక బండి సంజయ్ గురించి అయితే అంతు పొంతు లేదు, ఆకాశం అంతా ఎగిరి దుంకుతున్నాడు ఆయన. బండి సంజయ్ గారు నాకంటే బడా బీసీనే లేడు, నేను మా మోడీ ప్రపంచంలోనే బడా బీసీలం అంటున్నాడు. బడా బీసీలైన మోడీని బండి సంజయ్ నేను అడుగుతున్నా, 12 ఏళ్ల నుంచి మీరే కదా ప్రధానమంత్రి, మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు 2021లో జనగణన చెయ్యలేదు? జనగణనలో కులగణన ఎందుకు చేర్చలేదని నేను బండి సంజయ్ని, మోడీ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ సమావేశాన్ని చూస్తున్న మా బలైన వర్గాల మిత్రులను నేను అడుగుతున్నా, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, 100 ఏళ్ల నుంచి మీ కులగణన జరగకపోతే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల రోజుల్లోనే మీ 100 ఏళ్ల సమస్యను సంవత్సరం లోపల ఇవాళ కులగణన చేసి లెక్కలు మీ ముందల పెట్టినా లేదా? నిజం చెప్పండి, మీ కులగణన 100 ఏళ్ల సమస్యను నేను పరిష్కరిస్తే నాకు ఓటేయండి, 12 ఏళ్ల బండి సంజయ్ మోడీ పరిష్కరిస్తే మోడీకి ఓటేయండి అని చెప్పి మా బీసీ సోదరులను నేను అడుగుతున్నా. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యల్లో స్వయంగా మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ఇప్పటికే ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి 23 మందితో కూడుకున్న టీం సంఘటనా స్థలానికి చేరుకుంది. టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని కాపాడడానికి ఉత్తరాఖండ్ నుండి నిపుణులు టీంను పిలిపించారు. రెస్క్యూ టీంతో పాటు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా టన్నెల్ లోపలికి వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంజనీరింగ్ సహాయక బృందాలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. టన్నెల్లోకి వెళ్లిన మంత్రి 6 గంటలుగా వారితోనే ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్లో టన్నెల్లోకి వెళ్లారు మంత్రి జూపల్లి. సొరంగంలో 3.5 మీటర్ల మేర బురద పేరుకొని పోయింది. Around 600 meters over the conveyor belt to reach this spot. I think by the end of the day, the water can be brought to a comfortable level so that people can walk inside. మొత్తం కొలాప్స్ అయిపోయింది. కార్ వాళ్ళు బుక్ చేసి వస్తారు. This is the duct cassette. This will be going on extending as the TBM moves forward. So this has come back by 60 meters. So this is the extent of damage that has occurred. It, as you can see. అల్విన్ కాలనీ డివిజన్లోని పీజేఆర్ నగర్లో అక్షయ్ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన బిల్డింగ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పీఎస్సీ చైర్మన్ అరికపుడి గాంధీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. రాష్ట్రంతో పాటు దేశంలో నాణ్యమైన విద్య అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని గవర్నర్ అన్నారు. దీనిలో భాగంగా అక్షయ విద్యా ఫౌండేషన్ కూడా ముందుకు రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. విద్య అనేది ప్రపంచాన్ని మార్చేందుకు ఒక ఆయుధంలా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. చదువుకునే సమయంలో విద్యార్థులకు అండగా ఉండి అర్థమయ్యే విధంగా వారికి చెప్తే ఉన్నత స్థాయికి ఎదిగేలా వారు కృషి చేస్తారని ఆయన వెల్లడించారు. का मैं भी तारीफ करता हूं और मैं आई एम वेरी हैप्पी टू बी हियर एंड विटनेस दिस एंड देयर आर मेनी आई वाज गोइंग थ्रू द लीफलेट तो छोटा एक लीफलेट रखा है टेबल के ऊपर, मैं पढ़ रहा था उसको. बहुत सारे पॉइंट नए हैं और सारे हैदराबाद में लोग कितना 300 सेंटर है आपके, 150 सेंटर है. और जिन लोग इस
फाउंडेशन सपोर्ट करते हैं उनको भी हम धन्यवाद देते हैं और बहुत ही तारीफ करते हैं कि ये लोग इतना अच्छे काम कर रहे हैं। अच्छे काम का सहायता करना अच्छा काम ही है। टू सपोर्ट अ नोबल कॉज इज अ नोबल डीड इन इटसेल्फ। और सपोर्ट के बिना ये काम हो नहीं सकता। तो जिन व्यक्तियों ने, जो संस्थाओं ने इतने अच्छे काम को सपोर्ट किए उनको हम धन्यवाद देते हैं और बहुत अच्छे काम है ये हम बोलते हैं और चलाना चाहिए, क्योंकि सरकार ही सब कुछ करेगा ऐसा होता नहीं है। कोई गणतांत्रिक देश में ऐसा नहीं होता है कि सरकार ही सब करे और समाज कुछ ना करे। क्यों सरकार भी आपका चुना हुआ सरकार है और समाज के लिए काम करने आपने चुने हैं। क्यों? जैसे सरकार समाज के लिए काम करे। इसलिए जब समाज और सरकार कंधे पर कंधे मिलाकर काम करते तभी सफलता आते हैं। When this government and the society work shoulder to shoulder, then success comes more easily, comes more smoothly, has more meaning. కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్లో గిరిసాగర్, రాజు సాగర్ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు మధు ఆధ్వర్యంలో యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. యువకులందరికీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలల్లో నియోజకవర్గానికి మొండి చేయి చూపిందని ఎమ్మెల్యే విమర్శించారు. సంక్షేమ పథకాలు అందిస్తామని, మహిళలకు 2500 పెన్షన్లు, అదేవిధంగా 4000 రూపాయలు అందిస్తామని తప్పుడు వాగ్దానాలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని హెచ్చరించారు. చేస్తున్నటువంటి దొంగ మాటలు, దోపిడి మాటలు, అబద్ధ మాటలతో వినలేక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఈ 14 నెలల్లో ఏ రకంగా జరిగిందని చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవ చేసినటువంటి పుట్టపర్తి మధు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ చేయడానికి రావడానికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే నిదర్శనం. ఈ రాష్ట్రంలో అన్ని అబద్ధాలే. రైతులకు మోసం, ఆడపిల్లలకు పింఛన్లు ఇస్తా అని చెప్పి ముసలి వాళ్ళకు 4000 ఇస్తాన మోసం, 2500 రూపాయలు ఇంటింటికి ఇస్తాన మోసం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిన మోసం, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామన్న మోసం, 420 హామీలు ఇచ్చి 420 చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకే ఈరోజు ప్రజలు విసికెత్తి ఇవాళ ఎంత భయంకరంగా ఉంది రాష్ట్రం అంటే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ఎంత గొప్పలు చెప్పుకుంటారు అంటే 14 నెలల్లో దేశము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేయనంత అభివృద్ధి 14 నెలలు చేసిన గొప్పలు చెప్పుకుంటారు అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచన చేయాలి. హైదరాబాద్ నగరంలో మేం కట్టినటువంటి బ్రిడ్జుల కింద రంగులేసి ఆ బ్రిడ్జే మాదంటున్నారు. ఈ రకమైన బుద్ధి ఇవాళ కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఎంత దుర్మార్గంగా నడుస్తూ ఉందంటే గవర్నమెంట్ పరంగా 14 నెలల తర్వాత 25 కోట్లు శాంక్షన్ చేశారు కాన్స్టిట్యూన్సీకి, ఇది సర్కిల్కి. అందులో నాకు 9 డివిజన్లు ఉంటే నాకు 6 కోట్లు ఇస్తున్నారు. 3 డివిజన్లు ఉన్న వాళ్ళకు 6 కోట్లు ఇస్తున్నారు. ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉన్నదో చూసి రిలీజ్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, ఆఫీసర్లకు ఉంటుంది. ఇది నీకింత నాకింత అని పంచుకునే విధంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు కనీసం డ్రైనేజ్కి ₹1 ఇవ్వలేని పరిస్థితి, మంచిలు రాలేనటువంటి పరిస్థితి, బల్బులు ఎగలేని పరిస్థితి. బీసీ పారిశ్రామికవేత్తలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జేఏసీ స్టేట్ చైర్మన్ రాచార యుగేందర్ గౌడ్ అన్నారు. బీసీ పారిశ్రామిక విభాగానికి దామోదరాచారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. బీసీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఈ విభాగం పనిచేస్తుందని, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న రాయితీలు, రిజర్వేషన్లు బీసీ పారిశ్రామికవేత్తలకు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయంగాతో పాటు పారిశ్రామికంగా ఎదగాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోన ఈరోజు బీసీ పొలిటికల్ జేఏసీ పారిశ్రామిక విభాగం
రాష్ట్ర కమిటీని కూడా ఈరోజు నియమిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర అధ్యక్షులుగా అంటే ఇంతకుముందు కాప్రా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఓనర్స్ అసోసియేషన్ ట్రెజరర్గా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు దామోదరాచారి గారు, మరి వారికి కూడా ఒక స్వయాన ఒక కంపెనీ ఉంది, ఇండస్ట్రీ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీస్తో పాటు ఆ కాప్రా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కూడా అనేక పదవులలో ఉన్నారు. ప్రెసిడెంట్ గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, జాయింట్ సెక్రటరీ ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కూడా. వీరందరి సమక్షంలో కూడా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా కె దామోదరాచారి గారిని కూడా ఈరోజు నియమిస్తా ఉన్నాం. అంటే ఈ కమిటీ కూడా బీసీలను రాజకీయంగాతో పాటు పారిశ్రామికంగా కూడా ఎదగడానికి ఈ కమిటీ ఈరోజు పనిచేస్తుంది. బీసీలు ఆర్థికంగా ఎదగడానికి ఈ కంపెనీ పనిచేస్తుంది. బీసీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ కమిటీ పనిచేస్తుంది. అదేవిధంగా బీసీ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి కూడా వారికి స్థల సేకరణతో పాటు వారికి ప్రభుత్వం నుంచి కావాల్సిన సదుపాయాలు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏ విధమైన లబ్ధి ఈరోజు పొందుతుందనే విషయంలో కూడా ఈ కమిటీ దృష్టి సారిస్తుంది. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్తో పాటు అనేక డిక్లరేషన్లు ఈరోజు బీసీలకు కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికంగా కూడా ఈరోజు ఆర్థికంగా కూడా 42% రిజర్వేషన్లు కూడా ఈరోజు బీసీలకు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇవ్వడం జరిగింది. కుకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో మార్చి 1వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంట్రాక్షన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ, హెచ్ఆర్కో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటిలో ముఖ్యంగా 1000కి పైగా జాబ్స్ మహిళలకు అందించేలా కార్యాచరణ రూపొందించామని అన్నారు. నిరుద్యోగ యువత ఈ అంశాన్ని అందిపుచ్చుకుని మంచి జాబులు సాధించాలని కోరారు. ఈ మెగా జాబ్ మేళాలో 100కు పైగా కంపెనీ ప్రతినిధులు పాల్గొననున్నారని తెలిపారు. JNTU Hyderabad is privileged to announce Mega Job Fair 2025 scheduled to take place on March 1st, 2025 in the Kukatpalli campus with Nipuna and Seva international organizations as collaborators. This mega job fair in various sectors such as IT-enabled services, BFSC, pharma, manufacturing, FEMG, etc. Will recruit quite a large number of students with salary packages ranging from 1.8 lakhs per annum to 6 lakhs per annum, including some mobile assembly type of job exclusively meant for girls. So this is a very welcome initiative in this scenario of the challenge of jobs. Thank you. మార్చి 1వ తారీఖున జేఎన్టీయూ కుకట్పల్లి క్యాంపస్లో నిప్నా అండ్ సేవా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాబ్ ఫేర్కి తెలంగాణ యూత్ అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్తున్నాము. అయితే తెలంగాణ యూత్ ఒక్కరే కాదు, ఎక్కడి నుంచైనా యూత్ రావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావాల్సిన యూత్ ఎవరైనా రావచ్చు. ఇందులో కమర్షియల్ అనే ఆస్పెక్ట్ ఎక్కడా కూడా లేదండి. అదొక్కటి. ఎవరైనా సరే మనీ ఆస్పెక్ట్ లేదు. మిమ్మల్ని ఎవరైనా మనీ రిక్వెస్ట్ చేసినా, డిమాండ్ చేసినా కానీ అది మాకు సంబంధం లేని విషయం. ఒకవేళ మీకు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే కనుక మా దగ్గరికి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వండి, దాని గురించి మేము కేర్ తీసుకుంటాం. అండ్ యూత్ అందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి మంచిగా ఉద్యోగాలు సంపాదించుకుని వెళ్ళండి. కొంచెం బాధ్యతగా, మన క్యాంపస్ ఇచ్చారు జేఎన్టీయూ వాళ్ళు, ఆ క్యాంపస్ని మనం కొంచెం బాధ్యతగా మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేటట్టుగా చేసుకుని బాధ్యతగా వీళ్ళందరూ మంచి పిల్లలు, మన తెలంగాణ పిల్లలు అనిపించుకునేలా వచ్చి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు వెళ్ళండి. అయితే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనకి గంగోత్రి డెవలపర్స్ వన్ ఆఫ్ ద స్పాన్సర్స్గా వచ్చున్నారు అండ్ ప్రెజెంటెడ్ బై హెచ్ఆర్కో. హైదరాబాద్ నారాయణ నగర్ ఆలివ్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలపై అవగాహన కల్పించారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలని, హార్మోన్ల సమస్యలను ఎలా అధిగమించాలనే అంశంపై వెల్లడించారు. జీవనశైలిలో మార్పుల కారణంగా సంతానలేమి సమస్య పెరిగిపోతుందని వైద్యులు రిజ్వానా తెలిపారు.
సంతానోత్పత్తికి పోషకాహారం కీలకమని, మెరుగైన ఆరోగ్యంతోనే గర్భధారణ సాధ్యమన్నారు. This is Dr. Rizwana. I am consultant obstetric and gynecology working at Olive Hospital, Nanal Nagar. I have been working as an obstetrician since the last 25 years. We deal with obstetrics also with the cases, gynec cases, and plus with the fertility. Nowadays, fertility has become a very big issue, male and female infertility. So I would like to give an insight on the diet which is good for patients who are trying to conceive. Basically, a healthy diet is necessary to be followed for the fertility. A healthy diet which is good for every person. So a low carb and a low fat diet. Also, you should avoid fast foods, burgers, chips, oily stuff. This all increases the problems. A number of male fertility cases have also increased in the last few years. PCO also is on the rise. We see a lot of teenage girls suffering from PCO. So basically it is, most of the thing is because of the diet probably. Children nowadays try to take fast food like burgers, chips, cold drinks, soft drinks. All these are harmful to the body and it is taking its toll on everybody. So you should take a healthy diet, fruits, now organic fruits,